2700 సంవత్సరాల క్రితం యెషయా అనేటువంటి ఒక ప్రవక్త 700 సంవత్సరాల తర్వాత వచ్చే నజరేయుడైన యేసుక్రీస్తు, మెస్సయ్యగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు ఎలా పుడతాడో, ఎక్కడ పుడతాడో, ఎలా జీవిస్తాడో, ప్రజల చేత ఎలా అవమానపరచబడతాడో, ఎలా చంపబడతాడో, ఎక్కడ పాతి పెట్టబడతాడో రాయబడింది చరిత్రలో. ఇది చరిత్ర. హిస్టరీ ఈజ్ స్టోరీ. ఆయన చరిత్రను 2 భాగాలుగా చేసింది ఆయన జీవితం. దునియాలో ఎవరి జీవితం కూడా సరిపోల్చలేనప్పుడు ఆయన చరిత్రకు కేంద్ర బిందువయ్యాడు. ఈ రోజు నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా నేను క్రీస్తు శకములో పుట్టిన వాడినని చెప్పాలి. నువ్వు నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా నీ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే యేసు పేరు తలుచుకోవాలి. నువ్వు నీ బిడ్డల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే యేసు పేరు తలుచుకోవాలి. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా చరిత్ర మీద అంత ప్రభావాన్ని కలిగిన జీవించిన జీవితం నా యేసయ్య జీవితం. భక్తిహీనులతో సమాధి చేయబడ్డాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు సిలువెక్కింది చేతకాక కాదు, చేతకాని నా జీవితాన్ని సరిచేయటానికి.